యేసయ్యను అర్థం చేసుకోలేక మనుషులు ఏం చేస్తున్నారంటే ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాని మాటలు పలుకుతున్నారు. నీ కోసం నీ దేవుడు ఏం చేసింది చెప్పు? నేను చెప్పమని చెబుతా. లేకుంటే చిన్న పిల్లోడిని నిలబెట్టి నేను చెప్పమని చెబుతుడు. యేసయ్య నీ కోసం ఏం చేశాడు అంటే, యేసయ్య నా కోసం పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడు. యేసయ్య నీ కోసం ఏం చేశాడు అంటే, ఆ ఉన్నతమైన రాజ్యాన్ని కాదనుకున్నాడు. యేసయ్య నీ కోసం ఏం చేశాడంటే, ఈ లోకంలోకి వచ్చి అనేకమైన రీతిలుగా స్వస్థతను కలగజేశాడు. యేసయ్య నీ కోసం ఏం చేశాడు అంటే, ఉమ్మూతలు అనుభవించాడు. యేసయ్య నీ కోసం ఏం చేశాడు అంటే, కొరడాలతో కొట్టబడ్డాడు. యేసయ్య ఏం చేశాడు అని నిన్ను అడిగితే, ఇగో 3 మేకుల మధ్యలో ఆయన వేలాడబడ్డాడు. యేసయ్య నీ కోసం ఏం చేశాడు అంటే, ఆఖరి రక్తం బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించాడు. యేసయ్య నీ కోసం ఏం చేశాడు అంటే, ప్రాణాన్ని పెట్టాడు. యేసయ్య నీ కోసం ఏం చేశాడు అంటే, మరణించి తిరిగి లేచాడని చెప్పగలడం. ఎందుకనంటే చిన్న పిల్లల్ని అడిగిన చెప్పగలడంటే యేసుక్రీస్తు నమ్మినవాడు. ఎందుకని? యేసుక్రీస్తు చేశాడు కాబట్టి. యేసుక్రీస్తు ఒక మానవుడి కోసం చేసిన త్యాగము, బలియాగం ఉంది. ఈరోజు నువ్వు అడిగితే నువ్వు చెప్పగలవా? యేసయ్య నీ కోసం నీ దేవుడు ఏం చేశాడని అడిగితే ఒక్క జవాబు లేదే. ఏం చేశాడు? నా యేసయ్య చేశాడు. నేను పాపిష్టమైన వ్యక్తిని, నేను ఒక తాగుబోతుని, తిరిగిపోతుని, ఒక మోసగాన్ని, నా జీవితాన్ని మార్చాడు యేసయ్య అని చెప్పడానికి సాక్ష్యం ఉంది.